నాగవల్లి అయితే ఇంకా మహియే తన ప్రపంచం ఇది మాదిరిగా అయితే తను బ్రతుకుతూ ఉంటుంది. ఇంకా మహికి ఏ చిన్న కష్టం రాకుండా తను చూసుకోవాలని చెప్పి అంటూ ఉంటే, ఇంకా శ్రేయ అయితే చూసావా మమ్మీ, అత్తయ్య మహి బావకి ఎలా అన్నం తినిపిస్తుందో నువ్వు ఒక్కరోజైనా మాకు తినిపించావా అని చెప్పని అంటే, ఇంక శాంత అయితే తనంటే టయానికి తినడు అన్నం, మీరు ఎప్పుడు తినేద్దామా అని చెప్పి మీ ఇద్దరు ఉంటారు, అలాంటప్పుడు మీకు ఇంకెక్కడ నేను తినిపించేదని చెప్పని సెటైర్ మాటలు మాట్లాడుతుంది. కానీ నాగవల్లి అయితే నేను ఇక్కడే, అవును అత్తయ్య ఇక్కడ సరే మీరు తినిపిస్తున్నారు, బావా తను అక్కడ వెళ్ళి చదువుకుంటున్నాడు కదా ఫారెన్లో, అప్పుడు ఎలా తినిపించుంటారంటే ఆ టైం కల్లా నేను ఫోన్ చేసి నేను గుర్తు చేసేదాన్ని, అప్పుడే మహి అన్నం తినేవాడు, నేను వీడియో కాల్లో అట్లా చేసి తిను అని చెప్పంటే అప్పుడు నా కళ్ళ ముందు తింటూ ఉండేవాడు అని చెప్పంటే, మీ ఇద్దరిది నిజంగా అత్తయ్య నాకే చాలా ఈర్ష్య మీ ఇద్దరి ప్రేమ చూసని. ఇంకా మహి అయితే నాగవల్లి సొంత అమ్మ కూడా నన్ను ఇలా చూసుకో ఉండదేమో అన్నట్టుగా తన మీద ప్రేమ పెంచుకుంటాడు. ఇంకా స్వరూప అయితే ఇంకా మధు చిన్ని అయితే ఇంకా కాలేజీకి వెళ్తుందని చెప్పని, నువ్వు అక్కడ ఏం తింటావో ఏమో అని చెప్పని తనకి ఇడ్లీలు అయితే పెడుతూ ఉంటుంది. అమ్మ నాకు చాలు అని చెప్పన్నా, ఆహా లేదు నువ్వు సాయంత్రం దాకా ఇంకా కూర్చొని చదవాలి కదా, నువ్వు తినమ్మా అని చెప్పని అంటుంది. ఈ లోపల దేవా అయితే ఇంకా మహి దగ్గరికి అయితే వచ్చి డబ్బులు 4 కార్డ్స్ అయితే ఇస్తాడు. నువ్వు అక్కడ ఏదైనా కావాలనుకుంటే ఒక కార్డు పని చేయకపోయినా అలా కార్డులు ఇచ్చేటప్పటికి ఒక కార్డు పని చేయకపోతే ఇంకొక కార్డు అన్నట్టుగా అయితే మహికి కార్డులు ఇస్తాడు. ఇంకా చిన్ని కాలేజీకి వెళ్తుందని ఖర్చులకు ఎంత ఉంటాయని, ఇద్దో అమ్మాయి 500 తీసుకుంటే, అయ్యో నాన్న నాకు ఎందుకు నాన్న ఇంత 500, నాకేం ఖర్చులు ఉంటాయి చెప్పు, నేను స్కూటీలోనే కదా వచ్చేది అని చెప్పంటే, లేదు నాన్న ఆడేదన్నా ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ డబ్బులు ఏం చేస్తావు నువ్వు అని చెప్పని తనైతే ముందుగా ఇస్తాడు. ఇంకా కూతురు కాలేజీకి వెళ్తుందని చెప్పని ఇంకా దేవుడి దగ్గర హారతిచ్చి ఇంకా చిన్ని దండం పెట్టుకునే సమయానికైతే ఆ దీపం అయితే కొండెక్కుతుంది. అప్పుడు ఇంక సడన్గా స్వరూపకైతే ఇంక ఏమీ అర్థం కాదు, అలాగే చిన్నికి కూడా. ఇంకా స్వరూపకైతే ఏదో అపశకునం జరగబోతుంది, అందులో ఈరోజు రాజమండ్రికి వెళ్తుందని చెప్పని ఇంకా అమ్మ నాన్న ఇద్దరు అయితే చాలా టెన్షన్ పడతారు. కానీ మళ్ళీ నేను టెన్షన్ పడి మళ్ళీ వాళ్ళిద్దరిని టెన్షన్ పెట్టడం కంటే, అమ్మ నేను వెళ్ళేది కాలేజీకే కదా, ఏదో గాలు చాపేసినట్టుందిలే, అయినా నేను చెప్పాను కదమ్మా మా అమ్మ, నేను చెప్పాను కదా నేను అది నా చదువు తప్పక ఇంకో ఏం గురించి నేను పట్టించుకోనని చెప్పానంటే కొంచెం స్వరూప మనసు అయితే కుదుట పడుతుంది. అయినా కానీ ఇంకా రామచంద్ర ఇది కానీ స్వరూపది కానీ ఒకటే ఆలోచనగా ఉంటుంది, చిన్నికి ఏదైనా పెద్ద ప్రమాదం ఏమైనా రాబోతుందా, అందుకే కొండెక్కిందా, కావేరమ్మ ఇలాగేమన్నా సూచిస్తుందా నన్ను అని చెప్పని ఒకదాని మీద ఒకటి ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఇంకా టెన్షన్లు పెట్టుకోవద్దు నాన్న, నేను ఎలా వెళ్ళాను అలాగే సాయంత్రం తిరిగి వస్తాను అంతే, తప్పక మిగతాటి ఇంకేటి గురించి నేను పట్టించుకోను, అసలు నా ఉనికి అనేది కూడా నేను ఎవరికి తెలియనివ్వను అని చెప్పని వాళ్ళిద్దరికైతే చెప్పేసి ఇంకా కాలేజీకి అయితే బయలుదేరుతుంది.